హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకొక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటి అన్నట్టంటే ఎటువంటి ప్లేసెస్ కానీ లేకపోతే ఇవి కానీ ఏం చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు మీరు నా వీడియోస్లో చూస్తుంటారు కదా, ఏంటి అన్నట్టంటే అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తుంటాను. ఇది కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా చూస్తుంటారు కదా, కేబుల్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ అంతే ఫేమస్ అనమాట. సో ఇదేంటి అన్నట్టంటే ఇది ఒక కనెక్టర్ బిట్వీన్ రిచ్మండ్ సిటీ, దాని తర్వాత న్యూ వెస్ట్మినిస్టర్ సిటీ నుంచి ఇటు సైడ్ మన సర్రీ సైడ్కి కనెక్టర్ అనమాట ఇది. సో మేము ఒకవేళ వ్యాంకోవర్ వెళ్ళాలి అన్నట్టంటే ఈ ఈ సౌత్ సైడ్ నుంచి కంపల్సరీ ఈ బ్రిడ్జ్ మేము తీసుకోవాల్సిందే. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే చాలా పొడవు. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే దీని మీద డ్రైవ్ చేస్తుంటే దాని ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సరే అని చెప్పేసి దీని గురించి ఎవరన్నా వ్లాగ్స్ ఎక్కువగా చేశారా లేదా అని చెప్పేసి కొద్దిగా రీసెర్చ్ చేశాను. చేస్తే ఏమైంది అన్నట్టంటే అందరూ దీని మీద వెళ్ళేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు తప్ప దీని పైన ఎట్లా ఉంటుంది, దీని పక్కన దూరం నుంచి ఎలా కనపడుతుంది, ఏరియల్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎవరు చూపించలేదు. సో నేనేమనుకున్నానంటే సరే ప్రతిదీ మనము సిరీస్లు ఏవైతే ఉంటాయో, ఏది మన వాల్మార్ట్ సిరీస్ కానీ సూపర్ స్టోర్ కానీ ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇది ఒకసారి చూపిద్దాం బ్రిడ్జ్. ఎందుకంటే పాతది కూడా మీరు అది చూసారు కదా, ఇది మన పటోలో బ్రిడ్జ్. సో ఇది కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే మనం ఈ డ్రోన్ షాట్స్ తీయడానికి మనము అనాసిస్ ఐలాండ్కి వెళ్తున్నాము. సో ఈ బ్రిడ్జ్ ఏంటి అన్నట్టంటే అటు సైడ్ ఉన్న బర్నబీ, న్యూ వెస్ట్మినిస్టర్, రిచ్మండ్ నుంచి ఇటు సైడ్ ఉన్న డెల్టా కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి అన్నట్టంటే దీని కింద బ్రిడ్జ్ కింద ఉండే ఐలాండ్ పేరు ఏంటి అన్నట్టంటే అనాసిస్ ఐలాండ్ అనమాట. సో ఇదేంటి అంటే ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ ఇది. సో ఎవరన్నా కొత్తగా పార్ట్ టైం జాబ్స్ కోసం కానీ లేకపోతే ఎవరన్నా జాబ్స్ లేవు వెతుక్కోవాలనుకుంటే కనుక ఈ అనాసిస్ ఐలాండ్లో ట్రై చేయండి. ఎందుకు అన్నట్టంటే నేను జస్ట్ సరదాగా ట్రైడ్కి వచ్చినందుకే ప్రతి దగ్గర హైరింగ్ అని చెప్పి 4-5 సార్లు చూశాను నేను ఇక్కడ. సో కాబట్టి ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అనాసిస్ ఐలాండ్ మీరు కనుక ఒకవేళ ఎత్తుక్కుంటే ఇక్కడ అఫ్కోర్స్ మనం ఏంటి అంటే మన ఇంటికి 5-6 కిలోమీటర్స్ దూరం ఉంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే అటు జాబ్కి వెళ్ళడానికి లేకపోతే ఇటు దాన్ని ఏమంటారు మన స్కూల్కి వెళ్ళడానికి. అంటే యూజువల్లీ ఏంటంటే కొత్త ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, ఇది స్టూడెంట్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళు ఏంటి అన్నట్టంటే ప్రతిదీ మన దగ్గర పెట్టుకున్నారనుకోండి మన క్లోజప్ ఏరియాలో, అప్పుడు ఏంటి అన్నట్టంటే వాళ్ళకి ఈజీగా టైం సేవ్ అవుతుందన్న ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయరు. ఇదేంటి అన్నట్టంటే అసలు కంప్లీట్లీ ప్రతి ఒక్క బిల్డింగ్ ఇట్స్ ఎ బిజినెస్. అంటే ఏంటి అన్నట్టంటే అదొక బిజినెస్ ఆపరేషన్ రన్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్క బిల్డింగ్. దీంట్లో రెసిడెన్షియల్ ఏరియా అనేది లేదు. ఓకే, సో కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటి అన్నట్టంటే ఎవరన్నా పార్ట్ టైం జాబ్స్ కోసం కానీ లేకపోతే సెకండ్ జాబ్స్ కోసం కానీ ట్రై చేస్తున్నారు అన్నట్టంటే సరదా ఒక రైడ్ వేయండి ఈ అనాసిస్ ఐలాండ్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అనాసిస్ ఐలాండ్లో దీనికి ట్రైన్ రూట్ కూడా ఉంది. సో ఇదేంటి అన్నట్టంటే మీకు మొత్తము ఇక్కడ నుంచి గూడ్స్ క్యారీ చేయాల్సి వస్తుంది కదా. సో దానివల్ల ఇక్కడ ఏంటి అంటే మొత్తం పెద్ద పెద్ద ప్లాంట్స్. ఇప్పుడు మీరు అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళారంటే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అంటే ఐలాండ్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అని చెప్పేసి. సో మాదేంటి అన్నట్టంటే మేము ట్రక్కింగ్ టెక్నాలజీ తయారు చేస్తాం కాబట్టి మాకు ఈ పర్టికులర్ ఏరియా ఏంటి అంటే వెరీ ఆఫెన్ వచ్చి వెళ్తూ ఉంటాం అనమాట మేము. ఎందుకంటే చాలా ట్రక్కింగ్ కంపెనీస్ అవన్నీ ట్రక్స్ అవన్నీ ఈ ఐలాండ్కి వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి పైన ఆకాశం ఎంత బాగుంది అసలు. సో నేనేంటి అన్నట్టంటే ఇప్పుడు నాకు పర్టికులర్గా ఇక్కడ పార్కింగ్ స్పాట్ అది ఇది అని ఏమి ఉండదు అనమాట ఆపి ఏమన్నా డ్రోన్ ఎగిరేయాలంటే. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈవినింగ్ 7 o'clock అయిపోయింది. అసలు ఇంకా వెతుకుతున్నాం అనమాట ఈ ఐలాండ్లో ఎక్కడ. ఎందుకంటే కరెక్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనము క్రాఫ్ట్ని పంపిస్తే మాత్రమే మనకి మంచి ఏరియల్ షాట్స్ వస్తాయి. సో మనకేంటి అన్నట్టంటే ఇంత దూరం నుంచి పంపించాము అన్నట్టంటే కనుక మనకి మళ్ళీ అది రేంజ్ అంతా దొరకదు. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఇదంతా కూడా. ఎందుకంటే దీంట్లో మొత్తము ఏరోప్లైన్స్ అవి ఇవి దిగుతూ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను ఒకటి డ్రోన్ షాట్లో ఏంటి అంటే లిటరల్లీ ఏరోప్లేన్ దిగుతూ ఉంటుంది, కానీ మన డ్రోన్ అయితే మన పిల్లర్స్ మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట, ఇది మన బ్రిడ్జ్ మధ్యలో నుంచి. సో అఫ్కోర్స్ ఏంటి అన్నట్టంటే దొరకకుండా ఎట్టగొట్ట తప్పించుకొని వెళ్ళిపోవడమే అట్లా. కాకపోతే ఏంటి అన్నట్టంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఈ ఒక్క పర్టికులర్ వీడియో అయితే. సో మీరు చూసారు కదా పక్కన ఏంటి అన్నట్టంటే పక్కనంతా బ్రిడ్జ్, ఇది అలెక్స్ ఫ్రేజర్.
సో ఇదేంటి అన్నట్టంటే దీని పిల్లర్స్ మన ఈ అనాసిస్ ఐలాండ్ మీద కూడా ఉంటాయన్నమాట, దీన్ని హోల్డ్ చేస్తున్న పిల్లర్స్. సో లక్కీలీ మాకు ఏంటి అన్నట్టంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎండ్ ఒక ట్రక్కింగ్ కంపెనీ ఉంది. సో నాకు యాక్చువల్గా ఈ వేర్ హౌస్ వాళ్ళు వీళ్ళ యూజువల్లీ ఓనర్ నాకు ఐడియా ఉన్నాడు. సో అతను కూడా ఒక పంజాబీ అనమాట. సో యూజువల్లీ నా కార్ చూస్తే గుర్తుపడతారు వీళ్ళు ఇక్కడ. సో కాబట్టి సరే ఇక్కడ ఆపేసి ఎగిరేద్దాము, ఎందుకు అన్నట్టంటే ఒకవేళ వాడు వచ్చి అడిగినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టేస్తారు వెంటనే, ఆ ట్రక్కింగ్ కంపెనీ వాళ్ళు. సో కాబట్టి ఏమి ఇబ్బంది ఉన్నదని ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూడండి ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందో, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అసలు మీరు, జస్ట్ అసలు ఎలా ఉంది ఏంటి కథ అని చెప్పేసి. సో ఈ ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్టెడ్ అనమాట. బట్ స్టిల్ మనం ఏంటి అంటే మంచి ఫుటేజ్ కావాలి కదా, సో అందువల్ల ఇది సెకండ్ టైం వచ్చి మళ్ళీ ఫ్లై చేస్తున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే లక్కీగా నేను ఫ్లై చేసే డ్రోన్లో ఏంటి అన్నట్టు రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, దాంట్లో క్లియర్గా వాడు ఎదురుగా వస్తున్న అబ్స్టకిల్ని చూపిస్తున్నాడు అనమాట. ఏంటంటే ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి అనమాట. సో వాడు క్లియర్గా ఇచ్చేస్తాడు ఏంటి అన్నట్టు నువ్వు ఎంత ఆల్టిట్యూడ్కి రెడ్యూస్ చేసుకోవాలి, నువ్వు ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఇది వచ్చేసేసి మినిమం 25 mph స్పీడ్లో వెళ్తుంది డ్రోన్ నాది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈజీగా మనకి ఒక 200 feet వరకు వెళ్ళిపోతుంది, 200 to 300 feet వెళ్ళిపోతుంది అది. సో దానివల్ల అట్లా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు మీకు పెద్ద పిల్లర్స్ ఉన్నాయి కదా, దాని మధ్యలోంచి దీన్ని తీసుకెళ్తాము. ఇంకోటి ఏంటి అన్నట్టు ఇది 1983లో కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ బ్రిడ్జ్. సో 1983లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇది 2.5 kilometers లాంగ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో నేను కూడా ఎప్పుడు అంత అనుకోలేదు, కాకపోతే ఇప్పుడు ఒకసారి నేను దాని మీద డ్రైవ్ చేసి చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే బాబు 2.5 kilometers లాంగ్ అనమాట ఈ బ్రిడ్జ్ అంతా కూడా. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే ఈ బ్రిడ్జ్ పేరు ఉంది కదా, సో ఈ బ్రిడ్జ్ పేరు ఏంటి అన్నట్టంటే ఆ టైంలో ఉన్న ఫార్మర్ బ్రిటిష్ కొలంబియా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే అలెక్స్ ఫ్రేజర్ అని ఉన్నాడో 1916 to 1989 అనమాట ఆయన. సో ఆయన పేరు మీద ఇది ఓపెన్ చేశారనమాట. ఇంకోటి అదే టైంలో చెప్పాను కదా $58 million దీన్ని బిల్డ్ చేశారు వీళ్ళు. ఆ టైంలోనే అంత ఖర్చు పెట్టి రైలు సేఫ్టీకి చూడరు. అండ్ ఇటు చూడండి 2 పిల్లర్స్ మధ్యలోంచి అసలు వ్యూ ఇలా ఉంటుంది అనేది కూడా నేను ఎప్పుడు అసలు ఊహించలేదన్నమాట. సో ఇట్లా చూస్తుండేసరికి అసలు నాకే చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. అసలు మాటలు రావట్లే అసలు ఇది చూస్తుంటే. సో చూడండి ఇది మొత్తం 7-way లైన్ అనమాట. సో మధ్యలో ఏదైతే ఉంటుందో అది రివర్సబుల్ లైన్ అనమాట. అంటే ఏంటి అన్నట్టంటే ట్రాఫిక్ ఎటు సైడ్ అయితే ఎక్కువగా ఉంటుందో అటు సైడ్కి వాళ్ళు ఒక వెహికల్ని పెట్టి అటు ఇటు మూవ్ చేస్తారు మధ్యలో ఉన్న డివైడర్ని. సో అదొకటి. సో ఇప్పుడు ఏంటి అన్నట్టు ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా అంతా నార్త్ డెల్టా. ఇప్పుడు మన ఇల్లుంది కూడా నార్త్ డెల్టాలోనే. సో మనకేంటంటే వ్యాంకోవర్, బర్నబీ, రిచ్మండ్ అండ్ న్యూ వెస్ట్మినిస్టర్ నుంచి ఇప్పుడు నార్త్ డెల్టాకి మనకి కనెక్షన్కి ఈ బ్రిడ్జ్ వాడతాం అన్నమాట మనం. అసలు చూడండి అసలు ఎన్ని కేబుల్స్, అసలు బ్రిడ్జ్ ఒక మామూలు లెవెల్లో లేదు కదా, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు తెలిసి అథారిటీస్ ఎవరన్నా ఈ వీడియో చూసిందంటే మా ఇంటికి వచ్చి కూర్చుంటారేమో, అరే బాబు అసలు తెలియకుండా ఎందుకు ఫ్లై చేసినారా అని చెప్పేసి. సో ఇందాక కింద ట్రైన్ రూట్ చూసాం కదండి, ఆ ట్రైన్ రూట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, అది లోపల వరకు. ఆ ఏరియా చూడండి అసలు. ఇప్పుడు ఈ షాట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఏంటి అన్నట్టు డైరెక్ట్గా ఆటో పైలట్లో పెట్టేసాను దీన్ని, దాన్ని ఏమంటే ఒక టైప్ ఆఫ్ షాట్ రావడానికి. అసలు కేబుల్స్ పక్కన నుంచి అసలు చూడండి ఎంత మంచిగా స్వీట్గా వచ్చేసిందో డ్రోన్ అది. అసలు బ్రిడ్జ్ని ఇంత మంచిగా తీస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ పైన చూడండి కార్నర్లో ఫ్లైట్ దిగుతూ ఉంది కదా. సో ఇందాక మనకి డ్రోన్లో ఏంటి అన్నట్టంటే వాడు అదే చెప్పింది ఏంటంటే అరే బాబు ఇన్కమింగ్ యాక్టివిటీ ఉంది, సో తగ్గించుకో అని చెప్పేసి. లక్కీగా ఏంటంటే కొత్తగా వచ్చిన డ్రోన్స్ వాటిల్లో టెక్నాలజీ మంచిగా ఇన్పుట్ చేశారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఫైనల్లీ అడ్ చేసి మొత్తానికి అయితే ఎగిరేసాను. ఈ బ్రిడ్జ్ మీకు చూపించాలి, మొత్తం ఏరియల్ వ్యూ అసలు ఎట్లా ఉంటుంది. రోజు ఎవ్రీ సింగిల్ డే నేను ఒకవేళ వ్యాంకోవర్కి కానీ బర్నబీకి కానీ మా ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా కలవడానికి వెళ్ళేటప్పుడు ఇదే బ్రిడ్జ్ వాడతాను అనమాట నేను. అండ్ ఇదేంది $58 million యూజ్ చేసి కట్టారు ఎప్పుడు 1983లో. ఇంకోటి ఏంటి అన్నట్టు 2005 వరకు ఇది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ అనమాట మొత్తం నార్త్ అమెరికాలో, మొత్తం అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది. మళ్ళీ 2005లో వీళ్ళు ఏంటి అంటే వేరే బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్ట్ చేశారంట యునైటెడ్ స్టేట్స్లో. సో అప్పటి వరకు ఏంటి అన్నట్టుంటే ఇదే మనకి లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది మన నార్త్ అమెరికా రీజియన్లో. సో ఇంకోటి ఏంటి అన్నట్టు ఒకవేళ మీరు బ్లెయిన్ వాషింగ్టన్ అంటే యూఎస్ పోవాలంటే కూడా మీరు యూజ్ చేసే బ్రిడ్జ్ ఇదే. సో మీరు అది చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్కి స్ట్రైట్గా అక్కడ పోతే మనకి దాన్ని ఏమంటారు మంచు పర్వతాల్లో ఉన్నాయి కదా వెండికొండలు. సో అవేంటి అన్నట్టు హోప్,
ఓతెల్లో టనల్స్ అవన్నీ వెళ్ళే రూట్ అనమాట. మనం ఒకరోజు అటు కూడా తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. అవంతా కూడా ఏంటి అన్నట్టంటే ఈ సమ్మర్లో కూడా మంచు పడుతుంది అంటే అవి ఎంత హైట్లో ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు మీరు చూడండి, బ్రిడ్జ్ని చూడండి ఒకసారి, అసలు ఎంత అద్భుతంగా ఉందో అట్లా. సో మళ్ళీ నేనేం చేశాను అన్నట్టంటే ఇంతసేపు నార్త్ డెల్టా నుంచి ఇటు వచ్చాను కదా, ఇది మన ఎనాసిస్ ఐలాండ్కి. ఇప్పుడు ఎనాసిస్ ఐలాండ్ నుంచి మొత్తం ఈ బ్రిడ్జ్ గుండా నేను నార్త్ డెల్టా వైపు తీసుకుపోతున్నాను అనమాట మిమ్మల్ని. సో ఏంటి అన్నట్టంటే నేను కూడా దీని గురించి చదివేంత వరకు నాకు కూడా అంత ఐడియా లేదనమాట. ఏంటి అన్నట్టంటే 2.5 కిలోమీటర్స్ లెంత్ ఈ బ్రిడ్జ్ది అని చెప్పేసి. మనం ఏంటి అన్నట్టంటే దీని స్పీడ్ లిమిట్ అరౌండ్ యూజువల్లీ మనకి 2013 వరకు ఇది 90 km/h స్పీడ్ లిమిట్ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు 70 km/h స్పీడ్ లిమిట్కి తగ్గించేశారనమాట. సో అయినా సరే ఏంటి అన్నట్టంటే మంచు పడింది అన్నట్టంటే ఇది ఒక బాంబ్ షెల్ అంటారు దీన్ని. ఎందుకు అన్నట్టంటే చాలా ఎత్తు మీద ఉంటుంది కదా, మంచు అంతా కట్టుకుపోయిన తర్వాత ఇట్లా దాన్ని ఏమంటారు, ఆ దిబ్బలు పడతాయి అన్నమాట కిందకి. సో చాలా డేంజరస్. అసలు చూడండి కేబుల్స్ అవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే డ్రైవ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు దీని మీద నుంచి వెళ్ళారు అన్నట్టంటే. సో అట్లా. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే మంచు పడినప్పుడు చాలామంది ఈ బ్రిడ్జ్ని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా లెందీ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మధ్యలో ఒకవేళ మీకు ఇబ్బంది జరిగింది అన్నట్టంటే కనుక మీరు మళ్ళీ ఎవాక్యుయేషన్ చేయడానికి కానీ లేకపోతే ఎటన్నా వెళ్ళడానికి కూడా ఏం లేదు. ఇంకోటి ఏంటి అంటే దీని పక్క నుంచి నడిచి మరీ వెళ్ళొచ్చు, మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు. మీకు పక్కన వాక్వే లాంటిది ఉందన్నమాట బ్రిడ్జ్ మీద. సో అది కూడా ఒకటే బెనిఫిట్. మీకు ఎవరైనా బైకింగ్ చేయాలి అంటే కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద కొట్టండి. ఇట్లాంటి మంచి యూనిక్ వీడియో కంటెంట్స్ని నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ అందిస్తూ ఉంటాను. అండ్ మొత్తం ప్యూర్ తెలుగులోనే చేస్తాను నేను వ్లాగ్స్ అన్నీ కూడా. ఎందుకు అన్నట్టుంటే తెలుగు వాళ్ళకి అక్కడ వరకు రీచ్ అవ్వాలి కాబట్టి అట్లా. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే సో ఫైనల్లీ మనం ఇప్పుడు బ్రిడ్జ్ దిగి మనం వచ్చింది ఎనాసిస్ ఐలాండ్ నుంచి. అటు ముందుకు వెళ్తే రిచ్మండ్, బర్నబీ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం నార్త్ డెల్టా మా ఇంటి సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఈ రోజుకి ఎగిరేసింది సరిపోతుంది. రేపు ఒకసారి ఫామ్ విజిట్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ గోయింగ్ బ్యాక్. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. అసలు ఆ ఏరియల్ షాట్స్ అవన్నీ కూడా మీరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.